పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ రాకముందే గ్రామాల్లో ఓట్ల పంచాయతీ మొదలైంది. గ్రామీణ మున్సిపల్ ప్రాంతాలను కలిపి ఉండే ఏరియాలో రెండు వైపులా ఓట్లు వేసేవారు పెరిగిపోతున్నారు. దీంతో కొన్ని వార్డుల్లో గెలుపు ఓటములను కూడా క్రాస్ ఓటింగ్ చేసేవారు డిసైడ్ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్లో ఓట్ల పంచాయతీపై మరిన్ని వివరాలు ఉమ్మడి మెదక్ జిల్లా కరెస్పాండెంట్ నాగేష్ అందిస్తారు. పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓటర్లో కొత్త ఆశలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని వార్డుల్లో ఓట్లు మిస్ కావడం, కొత్త వారు యాడ్ కావడం, కొంతమంది తొలగించడం అనేది శరామామూలు అయిపోయింది. అయితే మనం ఇప్పుడు సంగారెడ్డి కలెక్టరేట్ వద్ద ఉన్నాం. కొంతమంది పిటిషనర్లు వచ్చారు. తమ గ్రామంలో ఉన్న ఓట్లు కొందరు మిస్ అయినవి, కొత్త వాళ్ళ యాడ్ అవ్వట్లేదు, కొన్ని మున్సిపల్ ఏరియాలో ఉన్నవి గ్రామంలో యాడ్ అవుతున్నా అనేది వాళ్ళ ఫిర్యాదు. అయితే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు, అసలు మీ సమస్య ఏంటి? మేము కొండాపూర్ మండల్, సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండల్ మల్కాపూర్ విలేజ్ నుంచి వచ్చినాము. సమస్య ఏంటంటే మల్కాపూర్ గ్రామంలో పోయిన 2017 నుంచి మల్కాపూర్ కొన్ని 2 వార్డులు మున్సిపల్లో విలీనం అయిపోయినాయి. 2017 నుంచి మేము కంప్లైంట్ చేస్తున్నాం. మున్సిపల్ వచ్చి మా దగ్గర ఓట్లు వేసిపోతారు. ఎందుకు వేస్తారు అంటే తెలియదు, వస్తున్నారు ఓట్లు వేసిపోతారు. అదే ఇప్పుడు ప్రోగ్రాము ఢిల్లీలో గిట రాహుల్ గాంధీ ప్రియతమ నేత మా నాయకుడు మాకు దిక్సూచి మాకు ముందు చూపుగా ఈ ఓట్ చోర్ అన్నది మల్కాపూర్లో కూడా ఈ ఓట్ చోర్ జరుగుతుంది. అక్కడ ఢిల్లీలో జరిగితే గలీలో మా ఈడ ఓట్ చోర్ జరుగుతుంది. ఇప్పుడు కలెక్టర్ మేడంకి ఇచ్చినప్పుడు 229 ఓట్లు మేము కష్టపడి 5200 ఓట్లల్లో 5229 ఓట్లు మేము పసిగట్టినాం. మేడం ఆర్డీఓ ఆఫీసులకు ఇచ్చినాం. ఇప్పుడు మొన్న కొండాపూర్ మండలి ఇచ్చినాము, సెక్రటరీకి ఇచ్చినాము, ఎంపీడీఓకి ఇచ్చినాము, అందరికి ఇచ్చినాము. ఇది ఏంది ఓట్లు ఇట్లా పోయినసారి 2017 నుంచి మా పంచాయతీకి వచ్చి చేసిపోతారు వీళ్ళు ఎవరంటే మాకు తెలియదు అంటారు. యాడ్ కావంటారు, యాడ్ చేస్తున్నామంటారు, తొలగిస్తామంటారు, ఒకసారి తొలగించామంటారు. ఇప్పుడు మేడం కలెక్టర్ మేడం గారు దృష్టికి తీసుకొచ్చినాము. ఇది చేస్తాం పక్కని ఒక మాట ఇచ్చిండ్రు మేడం గారు, ధన్యవాదాలు చెప్పినందుకు. కానీ ఇది ఏమవుతుందంటే పోయినసారి ఎలక్షన్లో ఒక గజ్జల మమత అని నిలబడ్డది. ఎలక్షన్లో సర్పంచ్గా పోటీ చేసింది. అక్కడ టీఆర్ఎస్ నుంచి భాగ్యవతి అని పోటీ చేసింది, కొత్తగా భాగ్యవతి. 34 ఓట్లతో ఉండిపోయిండు. అవి పక్కా మున్సిపల్ వాళ్ళు వచ్చి 100 మంది వచ్చి ఓట్లు వేసిపోయినారు. వాళ్ళు మీరు చెక్ చేసుకుంటే ఇప్పటికైనా మీ దగ్గర రికార్డు ఉంటే దొరుకుతాయి. వాళ్ళు మున్సిపల్ నుంచి మా పంచాయతీకి వచ్చి 100 మంది ఓట్లు వేసిపోతే 34 ఓట్లతో గెలిచిండు. వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు, ఎలక్షన్లా కష్టపడతారు, ఈ ఉన్న ఆస్తులు అమ్ముకుంటారు. ఎలక్షన్లు వెళ్ళబడితే వీడు పక్క మున్సిపల్ నుంచి వచ్చి మళ్ళీ ఇక్కడ ఓట్లు వేయడం, అక్కడ ఓట్లు వేస్తారు, మళ్ళీ వాళ్ళ సొంత ఊర్లలో వేసుకుంటారు. మున్సిపాలిటీలో వేస్తారు, వాళ్ళ సొంత ఊర్లో వేసుకుంటారు, పక్క ఊరైన మల్కాపూర్లో వేస్తారు ఓట్లు. అందుకే ఇది ఓట్ చోరీ, 100% ఓట్ చోరీ. ఇది ఈ ఓట్ చోర్ని పసిగట్టి పట్టుకొని మీరు ఒకసారి మేము చెప్తున్నాం 229 అని చూపించినాం, డోర్ టు డోర్ చూపించినాం, ఇంటి నెంబర్ చూపించినాం. వీళ్ళు పోయిన పాత సెక్రటరీకి ఏం చేస్తున్నారంటే ఇంటి నెంబర్ కొడితే తెలియదు వాళ్ళకు ఇది ఎక్కడ నెంబరు ఉంటుంది కదా, నంబర్ బై 1 ఎప్పుడైనా ఫిర్యాదు చేసిరా సెక్రటరీ కానీ మున్సిపల్ సిబ్బందికి? చేసినాం. ఎప్పటి నుంచి చేసుకుంటూ వస్తున్నామంటే 28/5/2024 నుంచి చేస్తున్నాం. ఇగో 28/5/2024 నుంచి కంప్లీట్ చేస్తూనే ఉన్నాం. ఎంపీడీఓ గారికి చేసినాము, డిపిఓకి చేసినాము, ముందున్న అప్పుడున్న కలెక్టరేట్లో కూడా చేసినాం. ఎలాంటి రెస్పాన్స్ లేదు. మళ్ళీ తంతు ఇప్పుడు మళ్ళీ 229 ఓట్లు అంటే మజాక. ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీసీ ఎలక్షన్లు తారుమారు చేస్తే అవి ఖచ్చితంగా రోడ్డుకి ఇటువైపు మున్సిపాలిటీ ఉంటుంది, అటువైపు పంచాయతీ ఉంటుంది. అంటే ఏ కాలనీ వాళ్ళు వచ్చి ఓటు వేసి ఉంటారు మీ దగ్గర? కృష్ణాగూడెం, తొలేడుగూడెం, ఎంఆర్ఎఫ్ కాలనీ, అక్కడ సాయినగర్, వాళ్ళందరూ ఉన్నారు. ఏవో కాలనీ పేర్లు పెట్టుకుంటారు. వాళ్ళందరూ వచ్చి వేసిపోతారు కామన్గా. వాళ్ళు ఏమంటారు అంటే మాకు ఓటు హక్కు లేదా, ఓటు ఉన్నప్పుడు ఓటు వేసిపోతాం అంటారు. అది వైలెన్స్ అవుతుంది, పొద్దుగాల రిస్క్ అవుతుంది, ఇబ్బంది అవుతుంది. ఎంత మొత్తుకున్నా ఇక అందులో వినట్లేదు. మరి పాత సెక్రటరీకి చెప్పినాము, ఫోటోలు ఇచ్చినాము, అప్పుడు ప్రెస్లో వచ్చింది, అన్నిట్లో వచ్చింది. అంది మీ ఒక్కసారి మీ ప్రెస్ దృష్టికి కూడా తీసుకొస్తున్నామని తెలుపుతున్నాం. మీరు చెప్పండి, అసలు ఏ ఏరియాలు ఇప్పుడు మల్కాపూర్లో కొన్ని ఏరియాలు విడిపోయిన తర్వాత కొత్తగా ఓట్లు ఎక్కడెక్కడే వచ్చి ఉంటాయి అంటారు? ఇప్పుడు తెలంగాణ టౌన్షిప్ అని ఇక్కడ కొత్తగా ఒక కాలనీ అయింది, నవజీవన్ సొసైటీ ఒకటి, మల్కాపూర్ చింతలో గాంధీనగర్ ఒకటి, సంతోష్ నగర్ కాలనీ, టీచర్స్ కాలనీ. అక్కడ కొత్తగా ఎవరైతే సెటిలర్స్ వచ్చారో వాళ్ళ ఓట్లు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళే కూడా ఇక్కడ అమలు అయినాయి. కొంతమంది ఇంకా యాడ్ కాని కూడా 120 నుంచి 150 లోపల సంఖ్య ఉంటుంది ఓట్లది కూడా. అవి కూడా చేర్పించాలని చెప్పి మేడంకు విజ్ఞప్తి చేసినాం. ఇప్పటిదాకా మేడం కూడా రిసోర్ట్ ఇచ్చారు. సెక్రటరీని అడిగినాము. పై అధికారులు మాకు కీ ఇస్తే మేము చేస్తామని చెప్పేసి వాళ్ళు కూడా ఓకే చెప్పారు. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కదా, 120 మంది నుంచి 150 మంది ఓట్లు యాడ్ అయితే ఎంత మేలు జరుగుతుంది కదా పంచాయతీ. అదే కదా, ఇది వరకు మనము 34 ఓట్లతో విజయం సాధించారు. ఆ 34 ఒకే ఓటుతో కూడా మనం విజయం సాధించగలుగుతాం. ఇప్పుడు 120 ఓట్లు అంటే నాటే జోక్ కదా, మజాక్ కాదు కదా. 120 ఓట్లు కాదు కదా, ఒక 2 ఓట్లు ఉన్నా కానీ చేర్పించాలని చెప్పి మేము
అప్లికేషన్ ఇచ్చిన మేడం కూడా రిసీవ్ చేసింది. కలెక్టర్ గారు ఆ డిపిఓకు ఇష్యూ చేసిర్రు. డిపిఓ గారికి మేము సబ్మిట్ చేసినాం ఫైల్ మొత్తము. లాస్ట్ ఇయర్ మేము ఇచ్చిన కంప్లైంట్ రిసీవ్డ్ కాపీ కూడా వాళ్ళకు చూపించడం జరిగింది. దాన్ని బట్టి వాళ్ళు ప్రాసెస్ ముందుకు వెళ్తామని చెప్పారు. ఇది సంగారెడ్డి జిల్లాలో ఓట్ల పరిస్థితి. అంటే ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమీపంలో అటు మున్సిపాలిటీ ఇటు పంచాయతీలు రెండు వైపుల రోడ్డు అటువైపు ఇటువైపు ఉన్న ఓట్లు అనేది షేరింగ్ శరామామూలుగా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే పంచాయతీ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలు వేర్వేరు సమయాల్లో జరుగుతాయి కాబట్టి ఒకసారి పంచాయతీ ఎన్నికల్లో మరోసారి మున్సిపల్ ఎన్నికల్లో ఓటును వినియోగించుకునే వారు ఎక్కువ మంది ఉంటున్నారు అని చెప్పి ఇక్కడ మల్కాపూర్ గ్రామస్తులు అయితే ఆరోపిస్తున్నారు. ఎవరైతే మున్సిపల్ ఏరియాలో ఉన్నారో వారిని ఇమీడియట్గా తొలగించి కొత్తగా యాడ్ అయిన వారిని కొత్త రోల్లో యాడ్ చేయాలన్నది వారి ప్రధాన డిమాండ్గా వినిపిస్తుంది. కెమెరామెన్ శ్రీకాంత్, నాగేష్, జీ తెలుగు న్యూస్, సంగారెడ్డి నుంచి.